సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. ఓ జీసస్. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను. ప్రాణ స్నేహితునిగా. ఏం మనసు అండి అది. నెక్స్ట్ 41-42 20వ అధ్యాయం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనట ఏడ్చుచుండిరట. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు పండి. ఇవన్నీ మన జీవితంలో పాఠాలు బిడ్డ. ఇవన్నీ దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తండ్రి ఏమో శత్రుత్వం పెట్టుకున్నాడు, చంపాలనుకుంటున్నాడు. కొడుకేమో దావీదుకి సపోర్ట్ చేస్తున్నాడు. చివరికి ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకున్నారట. ఇద్దరు కలిసి కౌగులించుకొని ఇద్దరు ఏడ్చినారట. దావీదు ఇంకా బిగ్గరగా ఏడ్చినాడట. ఎంత మంచి మనస్సు. అందుకనే యోహాన్ అంటున్నాడు, పైనుంచి ఆర్డర్స్ వస్తేనే కానీ ఏమీ కూడా జరగదు. హల్లెలూయా. ఎంత శత్రుత్వం పెట్టుకున్నా దేవుడు దావీదుపై కన్ను పెట్టినాడు. అంతే. దట్స్ ఆల్. అంతే. అప్పటి కొట్టండి అంత. హల్లెలూయా. దేవుడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. సామెతల గ్రంథం 10:22, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17:27 అనుకుంటా. యెహోవా ఆశీర్వదించినడలా అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అది పర్సనల్గా మనము అనుభవించాలి. అదే వీరిద్దరి మధ్యలో ఎంత మంచి బంధము చూడండి. అందుకని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. మత్సరము ఎముకలకు కుళ్ళు. కుళ్ళు ఏంటిదట? మత్సరం, ఈర్ష్య, ఎన్వే. ఇది కొని తెచ్చి పెట్టుకున్నాడు సౌలు. మత్సరం. నాకు మీరు 1000 కొలది అంటారు, నిన్నగాక మొన్న వచ్చినానికి 10,000 కొలది అంటారా అని వాళ్ళ మీద ఏం విరుచుకుపడలే. విషపు చూపు పెట్టుకున్నాడు. మత్సరం స్టార్ట్ అయింది. మత్సరం ఉంటే ఎముకలకి ఏంటిదట? కుళ్ళు. కుళ్ళు చెదలు పడుతుంటాయి ఎముకలకి. మన హృదయం ఎట్లుండాలో తెలుసా? విశాలంగా ఉండాలా. హల్లెలూయా. రెండో విషయం ఏంటిదంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి 20 నుంచి చదవాలా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. హల్లెలూయా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకటి
ఇతరులు ఎదుగుతూ ఉంటే మనం సంతోషిస్తాం. చప్పట్లు కొట్టండి అంతా. రెండోది దేవునికి అందరు అవసరం లేదట. అందరు క్రైస్తవులు అవసరం లే, అందరు సో కాల్డ్ ప్రీచర్స్ అవసరం లే. దేవునికి అర్హమైన పాత్రలు కావాలట. హల్లెలూయా. ఆయన చేతిలో వాడబడటానికి పాత్రలు కావాలట. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆ వ్యక్తి జ్ఞానవంతుడని, మేధావి అని, మంచి స్కిల్ కలిగిన వాడని, మంచి టాలెంట్స్ కలిగిన వాడని దేవుడు ఎన్నుకోడండి. ఆ వ్యక్తి బలహీనుడని తెలిసి ఎన్నుకుంటాడు అంతే. దట్స్ ఆల్. దేవునికి ఒక పాత్ర కావాలా? అందరు చెప్పండి ఒకసారి, చెప్పండి. పాత్ర కావాలా? జల ప్రళయానికి ముందు పాత్ర కోసం వెతుకుతున్నాడు. ఒక్క పాత్ర దొరికింది. ఎవరా పాత్ర? నోవా. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా వెతుకుతుంటే ఇంకొక పాత్ర దొరికింది. అబ్రహాం. స్పిరిట్ ఆఫ్ గాడ్ నాతో మాట్లాడు. కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత 430 years గడిచిన తర్వాత ఐగుప్తులో నుంచి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుని విడిపించడానికి హోరేబు కొండ మీద వెతుకుతూ ఉంటే ఒక పాత్ర హోరేబు కొండ మీద నడుస్తున్నది గొర్రెలను మేపుతూ. హల్లెలూయా. ఎవరా పాత్ర? నత్తివాడు. ఆ పాత్ర మంచి టాకిటివ్ పాత్ర కాదు, చమత్కారంగా ఉంటే పాత్ర కాదు, ప్రజల మధ్యలో నిలబడే పాత్ర కాదు, నత్తివాడు. ఆ పాత్ర అరణ్యంలో తిరుగుతుంటే చూస్తున్నాడు. హిజ్ నేమ్ ఇస్ మోసెస్. చప్పట్లు కొట్టాలా? అరణ్యంలో మరలా వెతుకుతుంటే సితార వాయించి ఒక పాత్ర దొరికినాడు. చప్పట్లు కొట్టాలా? సింహాసనం మీద ఉన్న పాత్ర కాదు, అడవిలో సితార వాయించే పాత్ర కనబడ్డాడు. కమాన్ అన్నాడు అంతే. ఈ విధంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూస్తే ఒక కెరటాల్లాగా లేచిన ఏ పాత్రకు కూడా హిస్టరీ లేదనకాల. అది దట్ ఈస్ ద బ్యూటీ. ఏమి లేదనక, బ్యాక్గ్రౌండ్ లేదు. దేవునికి ఒక పాత్ర కావాలా? బెల్లంపల్లిలో వెతుకుతూ ఉంటే ఒక పాత్ర దొరికింది. హైదరాబాద్లో వెతుకుతుంటే ఏదో ఒక పాత్ర దొరికింది. ఆ పాత్రకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఆ పాత్రకి చదువు లేదు, ఆ పాత్ర కోటీశ్వరుడు, లక్షాధికారుడు, జీనియస్ కాదు. పాత్ర అర్హము లేని పాత్ర. కానీ దేవుడు ఎన్నుకున్నాడో. ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవునికి పాత్రలు కావాలా? హోరామా కాందానా షహలియాల. ఎస్తేరు గ్రంథంలో యూదులు సఫర్ అవుతుంటే ఒక పాత్రను దేవుడు ఎన్నుకున్నాడు. హర్ నేమ్ ఇస్ ఎస్తేర్. చప్పట్లు కొట్టాలంట. చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చిన పాత్ర అది. ఆ పాత్రని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే యూదుల యొక్క విడుదల కోసమే. చప్పట్లు కొట్టండి అంతా. అరణ్యంలో ఉన్న దావీదుని, ఓ జీసస్, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఆయన యుద్ధంలో ప్రావీణ్యుడని కాదు, గొల్యాతును హతమార్చిండని కాదు, యుద్ధంలో నైపుణ్యుడని కాదు. ఎందుకో చెప్తే షాక్ అయిపోతారు. ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను. అమ్మా, ఎంతమందికి అర్థమైంది?
దావీదులో ఏదో బ్యూటీ ఉన్నదని కాదు, యుద్ధ ప్రావీణ్యుడని కాదు, ఆ యొక్క రాజ్యాలని కూల్చే బలవంతుడని కాదు. దావీదుని దేవుడు ఆ పాత్రను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? తన జనులకు ఇశ్రాయేలీల కోసం. దట్స్ ఆల్. చప్పలు కొట్టాలంతా. డేవిడ్, నేను నిన్ను ఏదో గొప్పవాడవని గొలియాతును చంపినవని ఎన్నుకోవటంలే. ఇదిగో అక్కడ వేలాది నా ప్రజలు ఉన్నారు, దానికోసం నేను ఎన్నుకుంటున్నా. దావీదు గ్రహించిండట, తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తం తన రాజ్యం గొప్పగా చేసినాడు. ఆ పాత్రని తన ప్రజల కోసం వాడుకున్నాడు. ఎస్తేర్ అనే పాత్రని తన ప్రజల కోసం వాడుకున్నాడు. ఐగుప్తులో ఒక రివైవల్ తీసుకొని రావటానికి, బబులోనులో ఒక రివైవల్ తీసుకోవటానికి 2 పాత్రలను వాడుకున్నాడు, జోసెఫ్ అండ్ డానియల్. చప్పటి కొట్టాలంతా. దావీదులో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి, సౌలులో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి దావీదును ఒక పాత్రగా వాడుకున్నాడు. అందుకనే యోహాన్ అంటున్నాడు, నేను ఆయన మార్గాన్ని సరళం చేసే ఒక పాత్రని మాత్రమే. దట్స్ ఆల్. ఈరోజు మనం అందరము ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా ఒకటే, మనల్ని ఆయన పాత్రలుగా ఎన్నుకున్నాడంతే. అందుకని దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. సామ్యుయల్, 2 సామ్యుయల్ 7వ అధ్యాయం 8 నుంచి 12. నేను ముగించేస్తున్నా. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఈలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను ఎంత చూడండి, దేవుడికి ఇశ్రాయేలు అంటలేడు, ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులను నా జనులు. ఎంత ప్రాణం అండి దేవునికి. నా జనులు అండి వాళ్ళు. నా జనుల కోసం నిన్ను సింహాసనం ఎక్కించిన డేవిడ్, అది దాని మీనింగా. నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణముల అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. తన ప్రజల కోసం దావీదును ఎన్నుకున్నాడు. ఇది మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఇఫ్ యు ఆర్ ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, పొలిటీషియన్, డాక్టర్, సర్జన్, ప్రొఫెసర్, సో కాల్డ్ ప్రీచర్, మీరు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా మనమేదో గొప్పవారమని దేవుడు ఎన్నుకోలే. తన ప్రజల కోసం మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుకు తెలుసది, తన ప్రజల కోసం నన్ను దేవుడు నా రాజ్యాన్ని దీవించినాడు. ఈరోజు ఎంతమంది ఏ ప్లాట్ఫామ్స్ మీద ఈరోజు మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడ కూడా గర్వం రానివ్వకండి. చివరిగా దేర్ ఈస్ ఎ డ్యూ సీజన్. తగిన కాలమందు ఆయన హెచ్చించులాగున ఆయన రెక్కల నీడలో దీన మనస్కులై ఉందాం. చప్పట్లు కొట్టండి అంత. తగిన కాలమందు ఆయన హెచ్చించులాగున దీన మనస్కులై ఉందాం. యోహాన్ అంటున్నాడు, ఆయన
హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. ఎంత మంచి మనస్సు అండి. ఎవరెవరు పోయినో చూసి రాపోరా అనలే. అరే నిఘా అయిపోరా, మనోళ్ళు ఎవరైనా కనబడతారేమో యేసయ్య దగ్గర అనలే. వింటున్నారా? అంత చెత్త బుద్ధులు మనయన్ని. పాస్టర్ గారు మన దగ్గరకు వచ్చేటోళ్ళు అడ్డుపోతారు అంటే వెళ్ళి చూసి రాపోరు అనలే. జస్ట్ మౌనంగా ఉండి దేవుణ్ణి స్తుతించినాడంతే. హల్లెలూయా. ఒకటి చెప్పాలా, దేవుని యొక్క కృపనే మనల్ని బ్లెస్ చేయాలి. రోమన్స్ 9:16 చాప్టర్, రోమన్స్ 9:16 వర్స్, ప్రయాసపడు వారు వాళ్ళనే నేను పొందగోరు వాళ్ళ వలన ఏం జరగదు కానీ కరుణించి కృప చూపే యేసయ్య ద్వారానే జరుగుతుంది. అంతే. చప్పట్లు కొట్టండి అంతా. ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను. 4వ రహస్యం ఏంటిదంటే, ఇతరులు ఎదుగుతూ ఉంటే సంతోషిస్తాం. నెక్స్ట్, మనం కేవలము దేవుని చేతిలో రిమోట్ కంట్రోల్స్ మాత్రమే, జస్ట్ ఒక మైక్ మాత్రమే. ఇది ఆఫ్ అయిందంటే నేను మౌనం అయిపోతా. కాబట్టి ఎంత ఎత్తుగా ఎదిగినా, ఎంత టాప్ లెవెల్లోకి వెళ్ళినా ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. అంతే. ఇది 4వ రహస్యం, మనం గమ్యానికి చేరాలి అంటే. కానీ ఈరోజు దేవుడు నిజంగా నీతో మాట్లాడి ఉంటే, ఎక్కడైనా బ్యాక్లాగ్స్ మిగిలిపోయి ఉంటే, మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకొని ఒక క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తాం. లేచి నిలబడదాం. చదువుదాం యోహాను సువార్త 3వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు. గనుక వారు యోహాను నద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్ధానునకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమయ్యున్నది. ఆమేన్. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం, మంచిగా విందాం. జస్ట్ హాఫ్ అన్ అవర్లో 8:30 క్లోజ్ చేస్తాను నేను. యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి యోహాను యోర్దాను నదిలో అనేకులకి బాప్తిజాలు ఇస్తున్నాడు. యోర్దాను నదిలో యోహాను రావటంతోనే వందలాది మంది ఆ యొక్క యోహాను దగ్గరకు వచ్చి బాప్తిజాలు తీసుకుంటున్నారు. మంచిగా వినండి. యోహాను చెప్పే బోధ వింటున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజాలు తీసుకుంటున్నారు, ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకుంటున్నారు. ఇక్కడ అరణ్యం అంతా కూడా వేల ప్రజలతో నిండిపోయింది. వందలాదిగా బాప్తిజాలు తీసుకుంటున్నారు. బాప్తిజం ఇచ్చి యోహాను ఒక సెలబ్రిటీ అయిపోయినాడు. చూస్తున్నారు, సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారు, షేక్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు, నన్ను చూస్తే బాగుండు యోహాను అనుకుంటున్నారు, నా మీద తల మీద చేయి పెడితే బాగుండు అనుకుంటున్నారు, ఆయనకు వస్త్రపు చెంగు తాకితే నా జన్మ ధన్యమవుతుంది అనుకుంటున్నారు. చూడటానికి వస్తున్నారు, మాటలు వినటానికి వస్తున్నారు, పలకరించడానికి వస్తున్నారు. ఆ అరణ్యం అంతా వేల ప్రజలతో నిండిపోయింది. వందలాది మంది బాప్తిజాలు తీసుకుంటున్నారు. ఆయన చెప్పిన మాట వింటున్నారు. ఆయన చెప్పిన మాట అది వేదవాక్యమని, వేదవాక్కని నమ్మి ఆయననే వెంబడిస్తున్నారు. సడన్ గా యేసుక్రీస్తు ప్రభు అక్కడ అపియర్ అయినాడు. చప్పట్లు కొట్టండి అంతా గట్టిగా. సడన్ గా యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో దిగి యోహానుతో అంటున్నాడు, ఇదిగో నాకు బాప్తిజం ఇవ్వు అనగానే
యోహాను యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిజం ఇచ్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకొని ఒడ్డునకు వచ్చి 40 దినాలు ఉపవాసంలో అరణ్యంలోకి వెళ్ళి అపవాది చేత శోధింపబడి ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళి ఇక్కడ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, చచ్చిన వారు లేస్తున్నారు. ఇక ఆ పట్టణాలంతా కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారు. మంచిగా వినాలా, వేల ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్నారు. క్రమక్రమముగా అరణ్యంలో సంఖ్య ఖాళీ అయిపోతుంది. యోహాను దగ్గరికి వచ్చేవారు తగ్గిపోతున్నారు. బాప్తిజాలు తీసుకునేవారు తగ్గిపోతున్నారు. యేసయ్య యోహాను బోధ వినేవారు తగ్గిపోతున్నారు. యోహాను చేత బాప్తిజం పొందిన యేసయ్యని వేల ప్రజలు వెంబడిస్తున్నారు. అప్పుడు కొంతమంది వచ్చి అంటున్నారు యోహానుతో, నీవు ఎవరికైతే బాప్తిజం ఇచ్చినావో ఆ బోధకుణ్ణి నీ దగ్గరకు వచ్చే ప్రజలందరూ కూడా వెంబడిస్తున్నారు. చప్పట్లు కొట్టాలంతా. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చే ప్రజలు, మన దగ్గరకు వచ్చే ప్రజలు, వేలాదిగా అరణ్యంలోకి వచ్చే ప్రజలు సడన్గా యూటర్న్ తీసుకొని ఆయనను వెంబడించేస్తున్నారు అనేసి చెప్పగానే సర్వసాధారణంగా ఒక వ్యాపారవేత్తకి ఆ వార్త అందగానే మన హోటల్కి వచ్చే వారందరూ కూడా సడన్గా ఆ హోటల్కి వెళ్ళిపోతున్నారు. గత సంవత్సరంలో మన స్కూల్లో అడ్మిషన్స్ తీసుకున్న వారంతా కూడా టీసీలు తీసుకొని ఆ స్కూల్లో జాయిన్ అయిపోతున్నారు. సడన్గా మన మందిరానికి వచ్చే వారందరూ కూడా యూటర్న్ తీసుకొని అటు వెళ్ళిపోతున్నారు అనే మాట ఒకవేళ దైవజనునికి వినబడ్డా, ఒక బిజినెస్ మ్యాన్కి వినబడ్డా, ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి నిలబడ్డా సడన్గా అప్సెట్ అయిపోతాడు. అదే విధంగా యోహానికి ఆ వార్త అందగానే యోహాన్ అంటున్నాడు, ఏ వ్యక్తినైతే వేల ప్రజలు వెంబడిస్తున్నారో అది పైనుంచి ఆర్డర్స్ వస్తేనే కానీ ప్రజలు వెంబడించారు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వ్యక్తి దీవించబడుతున్నాడంటే వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడు, దీవించబడుతున్నాడు, వాడబడుతున్నాడు అంటే ఏ గిమిక్స్ ద్వారా, ఏ అట్రాక్షన్స్ ద్వారా ఏది జరగదు. అది పైనుంచి ఆర్డర్స్ వస్తేనే జరుగుతాయి. చప్పట్లు కొట్టాలంతా. ఈ సందర్భంగా నువ్వు గమ్యానికి చేరాలి అంటే, నీవు దీవించబడాలంటే, ఒకరోజు నీ పిల్లలు దీవించబడాలంటే, నీకు నెమ్మది, సమాధానం, సమృద్ధి కలగాలంటే, నీ కలలు నెరవేరాలి అంటే, నీ దర్శనం నెరవేరాలి అంటే యోహానుకు ఉన్న ఆ మంచి మనస్సు మనకు ఉండాలా. ఒక కుటుంబం దీవించబడుతున్నదంటే దేవుడు కృప మాత్రమే. ఆమేన్. ఒక కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎంసెట్లో ర్యాంక్ సంపాదించుకొని డాక్టర్స్ అవుతూ, ఇంజనీర్స్ అవుతూ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతూ, ప్రొఫెసర్స్ అవుతూ టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు అంతే. చప్పట్లు కొట్టండి అంతా. పైనుంచి ఆర్డర్స్ వస్తేనే కానీ ఆ కుటుంబం దీవించబడదు. పైనుంచి కృప కుమ్మరించబడకపోతే ఆ కుటుంబం దీవించబడదంతే. ఆ కుటుంబము దేవుడి నుంచి దీవించబడుతున్న కుటుంబం. హల్లెలూయా. ఆ బిజినెస్ టాప్ లెవెల్లోకి వెళ్తున్నదంటే జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ ఇన్స్టిట్యూట్ సడన్ గా లిఫ్ట్ అవుతున్నదంటే దేవుని కృప. ఎస్పెషల్లీ క్రైస్తవ జీవితంలో దైవజనులైన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఒక సంఘానికి ప్రజలు వెళ్తున్నారు అంటే దేవుని కృప. అందుకనే యేసయ్య
17వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటిదంటే, నీవు పంపించిన నీ ప్రజలని నేను జాగ్రత్తగా కాపాడి తిని, నీవు పంపించినావు నా దగ్గరికి. యోహాన్ అంటున్నాడు, పైనుంచి ఆర్డర్స్ వస్తేనే కానీ నా దగ్గర ఎంటీ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు యేసయ్య దగ్గరికి. మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఆ కరప్టెడ్ మైండ్ అనేది ఉండదు. ఒక వ్యాపారం దీవించబడుతున్నా, ఒక కుటుంబం దీవించబడుతున్నా, మీ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు ఒకవేళ సడన్గా ఒక బ్రేక్ త్రూ జరిగింది అంటే మనకెంత మంచి మనస్సు ఉండాలంటే యోహాను సంతోషించినట్లు సంతోషించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి అంత గట్టిగా. ఎందుకు అంటే దేవుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, నీవు చూసినట్లు దేవుడు చూడడు. దేవుని కోణం వేరే ఉంటుంది. ఒక వ్యక్తిలో 5 బలహీనతలున్నా ఒక మంచితనం యేసయ్యను అట్రాక్ట్ చేస్తుంది అంతే. మనం ఏం చేస్తామంటే భూతద్దంలో పెట్టి 5టినే చూస్తాం. దేవుడు ఆ 5 బలహీనతలను చూడడు. తనలో రహస్యంగా ఏ మంచితనం ఉన్నదో అది రహస్యంగా చూస్తాడు దేవుడు. దావీదులో బలహీనుడు, గొర్రెల కాపరి, ఎన్నో 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 తండ్రి సహోదరులు చూస్తున్నారు. కానీ దేవుడు దావీదులో ఏ ఒక్క మంచితనం చూసినాడో అందుకనే రాజయ్యండు దావీదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కెరటాల్లాగా లేచిన పేట్రియాట్స్, దైవజనులు, అభిషక్తులు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనని సమాజం అన్నది. కానీ దేవుడు సౌలులో ఏదో ఒక్కటి చూసిండంతే. ప్రజలు దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాలని నాశనం చేసే వ్యక్తి రానివద్దు అంటే అవిటిని చూడలే దేవుడు. తనలో ప్యాషన్ ఉన్నదేమో, తనలో జీల్ ఉన్నదేమో, తనలో హంగర్ ఉన్నదేమో, అదొక్కటి చూస్తున్నాడు అంతే. కొన్నిసార్లు కొంతమంది దీవించబడతారు, కొంతమంది ఆశీర్వదించబడతారు. సడన్ గా షాక్ అయిపోతాం మనం. అరే వీడేందిరా దీవించబడ్డాడు, ఎంతమందిని మోసం చేసిండో వీడు నో. ఎన్ని రకాలుగా వీడు ప్రజలను మ్యానిపులేట్ చేసి అంటాం. కానీ దేవుడు ఈ మంచితనాన్ని చూస్తున్నాడు. దేవుడు కృప లేకపోతే ఒక వ్యక్తి దీవించబడ్డాడు. నేను ఒక ఆత్మీయ తండ్రిగా నేను మీకు నేర్పిస్తున్నాను. మీ స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎస్పెషల్లీ మన స్పిరిచువల్ జర్నీలో విశ్వాసులు అంచెలు అంచెలుగా దీవించబడుతుంటే యోహాను మనస్సు మనకు ఉండాలి, మనం సంతోషించాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీవు ఒక అలా ఖాతేరే సెందేని అలా ఒకవేళ నీలో సంథింగ్ ఏదో ఎన్వే ప్రారంభమైనదంటే, ఈర్ష్య ప్రారంభమైందంటే, ఎదుటి వ్యక్తిలో దేవుని కృప అధికమవుతుంటుంది. అర్థమవుతుందా? నువ్వు సంతోషించినావంటే నీ మీద దేవుని కృప అధికమవుతుంది. నువ్వు సంతోషించకుండా ఎంతమందిని ఉల్టా సీదా చేసి అవి చేసి ఇవి చేసి వీడు ఎదుగుతున్నాడు అంటే నీ మీద ఉన్న ఆ కృపలో ఒక 30% డిలీట్ అయిపోతుంది, అటు వెళ్ళిపోతుంది. మళ్ళా
యోహాన్ అంటున్నాడు, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకనే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6-9 వచనాలు, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిర్రు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆ రోజు అక్కడ ఉన్న ఫ్యాక్ట్ అది. సౌలు యొక్క బృందం గొల్లియాతును ఫిలిస్తీయులను హతమార్చలే. సడన్ గా డేవిడ్ లేచినాడు, గొల్లియాతును హతమార్చినాడు, ఇశ్రాయేలులకు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. ఆ టైంలో రాజైన సౌలు ఎట్లుండాలా? యోహాను సంతోషించినట్లు సంతోషించాలి. చెప్పండి కొట్టండి అంత. నేను చేయలే భయ్యా, పిల్లోడు చేసిండు, అరే చప్పట్లు కొట్టండి రా ఇంకా అనాలా? ఏందమ్మా 10,000 అంటారు, మీకేమన్నా తెలివిందా? 20-30 వేలు అనండి అనాలా? కానీ 3 నిమిషాలు ప్రతికూలంగా ఆలోచించటం బట్టి సింహాసనం దూరం అయిపోయింది. 3 నిమిషాలు పాజిటివ్గా ఆలోచించి ఉంటే, దైవికంగా ఆలోచించి ఉంటే సౌలుగా ఉండేవాడు, దావీదుగా ఉండేవాడు. బా, ఒక మంచి క్యాబినెట్ మినిస్టర్గా ఉండేవాడేమో డేవిడ్. సౌలు సింహాసనం అట్లనే ఉండేది, సౌలు రాజ్యం అట్లనే ఉండేది, సౌలు రాజుగా కొనసాగించబడేవాడు. ఒక క్యాబినెట్ మినిస్టర్గా దావీదు వెళ్ళిపోయేవాడు. కానీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 minutes సౌలు రాజ్యాన్నే దూరం చేసేసింది, సౌలు సింహాసనం అనే దూరం చేసేసింది. ఆ రోజు సౌలు సంతోషిస్తే యోహాను లెక్క ఆ రాజ్యం స్థిరంగా ఉండిపోయి ఉండేది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఈరోజు ఒకవేళ బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు, ఒకవేళ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్వి కావచ్చు, ఒకవేళ పాస్టర్వి కావచ్చు, ఒకవేళ సింగర్వి కావచ్చు, ఒకవేళ మ్యూజిషియన్వి కావచ్చు, ఒకవేళ ఆర్టిస్ట్వి కావచ్చు. ఈరోజు మెసేజ్ వింటున్నావేమో, సడన్గా అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఒక్కసారి 3 minutes ఆలోచించు. యోహాను ఆలోచించినట్లు ఆలోచించు, కానీ సౌలు ఆలోచించినట్లు ఆలోచించుకో. బికాస్ నీకోసము దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఆ 3 నిమిషాలపై ఆధారపడి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇతరులు ఎదుగుతూ ఉంటారు, సంతోషించు. ఇతరులు వాడబడుతూ ఉంటారు, సంతోషించు. ఇతరులు దీవించబడుతూ ఉంటారు, జస్ట్ సంతోషించు. నీ హృదయంలో యోహాను లెక్క సంతోషం ఉండాలా? ఆ రోజు ఆ విషపు చూపు తన రాజ్యం అంతా కూడా దూరం చేసేసింది. చాలామంది ప్రసంగాలు చేసేవారు ఉంటారు, 40-50 years క్రిస్టియన్ సీనియారిటీ కలిగిన విశ్వాసులు ఉంటారు. మేము 40 దినాలు ఉపవాసం ఉన్నామంటారు, ఓకే. మేము రోజుకు 3 గంటలు ప్రార్థనలో ఉంటామంటారు, ఓకే. ఆత్మీయ జీవితంలో చేయవలసినవన్నీ చేస్తారు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు దేవుని కృపకు దూరం అయిపోతారు. ఒకవేళ పాట పాడుతున్నావు,
సడన్ గా ఎవరో వచ్చి ఒక పాట పాడగానే చాలా బాగుంది బ్రదర్ నీ స్వరం అంటే మొదటి సింగర్ సంతోషించాలా? ఒక కీబోర్డ్ ప్లేయర్, ఒక రిథమ్ ప్యాడ్స్ వ్యక్తి వాయిస్తున్నప్పుడు సడన్ గా ఇన్ దేర్ అబ్సెన్స్, వారు లేకపోవటం బట్టి ఎవరో ఇంకొక ఆర్టిస్ట్ వచ్చి కొడతాడు, వాయిస్తాడు, పాటలు పాడతాడు. చాలా డిఫరెంట్గా ఉంటుంది వాతావరణం. సడన్ గా ఆ వ్యక్తిని ప్రైజ్ చేస్తున్నప్పుడు మొదటి వ్యక్తి సంతోషించాలా? ఈ విధంగా మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, మన చుట్టాల మధ్యలో వెళ్ళినప్పుడు, మన స్నేహితుల మధ్యలో వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతుంటాయి. దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్స్ టు రీచ్ యువర్ డెస్టినీ. ఇవి నువ్వు గమ్యానికి చేరటానికి ఇవి ఒక పునాది లాంటివే. ఇక్కడనే మనం ఫెయిల్ అయిపోతాం. ఈ పునాది దగ్గర మనం ఫెయిల్ అయిపోతాం. ఏదో చేయాలని ప్రయత్నిస్తాం, చివరికి ఏమీ చేయక గమ్యానికి చేరకుండా మధ్యలోనే మన జీవితాలు ఆగిపోతాయి. హల్లెలూయా. కానీ సౌలు ఉన్నట్లు యోనాతాను లేడు, తన కుమారుడు. యోనాతానుకున్న బ్యూటీ ఏంటిదంటే చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయ్యుండి. బహు ఇష్టమట. తండ్రి ఏమో శత్రుత్వం పెట్టుకుంటే కుమారుడేమో ఇష్టపడుతున్నాడా? ఇష్టము గలవాడయ్యుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీద నున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. 4 నుంచి చదవాలా? యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, దయగలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. డాడీ, నీకొచ్చిన ఆలోచన నాకు వచ్చింది అనలే. నీకు ఏ ఆలోచన వచ్చిందో సేమ్ నాకు అదే ఆలోచన వచ్చింది డాడీ. మంచిది, దేవుని చిత్తం అనుకుంటా, 2 కోయిన్సైడ్ అయినాయి, లేపబడేద్దాం అనలే యోనాతాను. తండ్రి ఏమో దావీదును తనుముతుంటే కొడుకేమో వచ్చి దావీదును ఓదారుస్తున్నాడు. ఏం మంచి మనసు అండి. యోనాతాన్ దగ్గరకు వచ్చి దావీదు ఏడుస్తున్నాడు, నేను ఏం చేసిన యోనాతాన్, మీ డాడీ నన్ను చంపాలనుకుంటున్నాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి రక్షించి ఎంత కష్టపడ్డ, నా ప్రాణాలు సైతం త్యాగం చేసి మనందరికీ విజయాన్ని ఇస్తే నేను ఏం చేసి నన్ను చంపాలనుకుంటున్నాడు మీ డాడీ అంటే. యోనాతాను, బాధపడకు డేవిడ్, భవిష్యత్తులో నీవే రాజు అవుతావు. ఏం మనసు అండి యోనాతాన్. యూ విల్ బీ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ డేవిడ్, డోంట్ వరీ. అసలు ఎవరు కావాలా కింగ్? ఎవరు కావాలా? యోనాతాన్ కావాలా రాజు. యోనాతాను కావాలా రాజు సౌలు తర్వాత. కానీ యోనాతానుకి ఎంత మంచి మనసు అంటే, దావీదా బాధపడకో, భవిష్యత్తులో నేను నీ క్యాబినెట్ మినిస్టర్గా ఉంటేనేమో నువ్వు మాత్రం పక్కా రాజు అవుతావు. చప్పట్లు కొట్టండి అంత. తండ్రి, ఎంతమంది వర్తమానం ద్వారా వారు బలిపీఠాలను కట్టుకున్నారో, ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉంటూ నీ సేవలు వాడుకోండి, నీ చేతుల పాత్రలుగా వాడుకోండి. నీ సన్నిధి బిడ్డలందరికీ తోడైండు నడిపించును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందాం.